కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య భవన్ నుంచి స్థానిక ఐబీ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం తెలిపారు. లేబర్ కోడ్ల అమలును వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలో ధర్నా చేశారు. కొత్తగా అమలయ్యే చట్టాలతో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ చుక్కారాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బీరం మల్లేశం, జి సాయిలు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి జయరాజ్, అధ్యక్షుడు కె రాజయ్య, సిఐటియు నాయకులు కె రాజయ్య, ఏ మాణిక్, పాండురంగారెడ్డి, బి ప్రవీణ్, ఎం యాదగిరి, దత్తు పాల్గొన్నారు. ఆ రకంగా మీటర్లు, స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు మోడీని రాజకీయంగా విమర్శ చేయడం కాదు, మోడీ మార్గం లేనప్పుడు ఇప్పటికే 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు దేశంలో ఉత్పత్తి చేస్తూ సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామిక వర్గాల మీద కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు దాడి ప్రారంభించారు. 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా, 8 గంటల పనిదినం లేకుండా, అట్లాగే కాంట్రాక్ట్ లేబర్కు రక్షణ లేకుండా మరి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి నవంబర్ 21 నుంచి అవి అమలు చేస్తున్నట్టుగా ప్రకటించారు. కార్మిక వర్గం ఇప్పటికే ప్రతిఘటిస్తుంది, పోరాడుతున్నది. దీనికి తోడు గ్రామీణ ప్రాంతంలో యూపీఏ గవర్నమెంట్కు ఆనాడు వామపక్షాల మద్దతుతోటి కనీసం ఉమ్మడి కార్యక్రమంలో మరి గ్రామీణ పేదల్ని ఆదుకోవాలి, వాళ్ళకు పనులు దొరకట్లేదు, పనులు గ్యారంటీ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టము ఎంతో కొంత రక్షణ ఇస్తున్నది. మనకు కరోనా లాంటి మహమ్మారులు వచ్చిన సందర్భంలో కూడా గ్రామీణ ప్రాంతంలో పేదలకు రక్షణగా ఈ చట్టం తోడ్పడ్డది. మరి అట్లాంటి చట్టాన్ని బలోపేతం చేయాలని మేము అడుగుతూ ఉన్నాం, ఆ జీతం పెంచాలని మేము అడుగుతున్నాం. కానీ ఇలా నరేంద్ర మోడీ మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేశారు. ఇవాళ దీనికి జీరామ్జీ పేరుతో ఒక దేవుడి పేరు తగిలిచ్చి ఇవాళ ఈ చట్టాన్ని బలహీనం చేశారు. ఇది చాలా దారుణమైన విషయం. ఇవాళ అబద్ధాలు చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. లేబర్ కోడ్స్ ఎందుకు తెచ్చినామంటే కార్మికులకు మంచి చేయడానికి అని చెప్తుంది. ఏం మంచి జరుగుతుంది? 300 మంది కంటే తక్కువ ఉన్న కార్మికులను ప్రభుత్వం ఎప్పుడైనా తీసేయొచ్చట, కంపెనీ మూసేయొచ్చట. ఇది మంచిగా చేసినట్ట. ఇప్పటిదాకా 100 దాటితే రక్షణ ఉంది మాకు. అట్లాంటి కంపెనీలు మూసేయకూడదు. కార్మికులను తీసేయాలంటే ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి. నువ్వు మాకు రక్షణ లేకుండా చేసి ఇవాళ పేపర్లలో ఇస్తూ ఉన్నాడు. ఇవాళ గ్రాడ్యుయేటీ అయిపోగానే ఇస్తాడట. ఎవరికి ఇస్తావు? ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్. ఇప్పటి నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. ఇక సంవత్సరము 2 సంవత్సరాలే కొనుగోలు చేసుకోవాలి. వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇస్తాడట. మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు 50 మంది కంటే తక్కువ ఉంటే లైసెన్సులు అవసరం లేదు. చట్టబద్ధంగా వాళ్ళకి ఏ రక్షణ ఉండదు. ఏ రకంగానైనా దోపిడీ చేసుకోవచ్చు. ఇదా ఇవాళను కార్మికులకు ఉద్ధరిస్తున్న పరిస్థితి. అట్లాగే మరి అలా గ్రామీణ పేదల్ని దెబ్బకొట్టడానికి ఉపాధి హామీ చట్టానికి కూడా అదే తప్పులు చెప్తున్నాడు. అట్లాగే ప్రచారం మోసం చేస్తున్నారు. 100 రోజులు ఉన్నదాన్ని అంట 125 రోజులకు పెంచినామని చెప్తున్నారు. కానీ వాస్తవంలో ఏం చెప్తున్నారు మీరు? వ్యవసాయ పనులున్న 60 రోజులల్లా ఈ చట్టం అమలు కాదని చెప్తున్నారు. అంటే మిగిలింది ఎంత? 100కు లోపు పని దినాలే. నువ్వు అది కూడా సరిగా ఇస్తే ఈ రకంగా మోసం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఇప్పుడున్న చట్టంలో 90% కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని నిధులు ఇస్తుంది. ఇప్పుడు 40% రాష్ట్రం ఇవ్వాలి, 60% కేంద్రం ఇస్తుందట. రాష్ట్రాల దగ్గర డబ్బులు ఉన్నాయా? జిఎస్టీ అంతా నీ ఖజానాకే తీసుకుపోతున్నావు కదా, డబ్బులన్నీ నీ దగ్గరనే, మా దగ్గర డబ్బులు లేవని మొరబెడతా ఉన్నారు. వాళ్ళ మీద ఉపాధి హామీ కార్మికుల భారం కూడా వేస్తే వాళ్ళు ఆ భారం తీసుకుంటారా? అంతిమంగా ఈ చట్టం లేకుండా చేస్తున్నారు. ఉపాధి హామీ నిర్వీర్యమైపోతుంది. అట్లాగే ఇవాళ రైతాంగం మీద విత్తనాల చట్టానికి సవరణ తీసుకొచ్చారు. మల్టీనేషనల్ కంపెనీలు యథేచ్ఛగా విత్తన వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు రక్షణకు ఉన్న నిబంధనలన్నీ తొలగించారు. అట్లాగే విద్యుత్ సవరణ బిల్లు పెట్టారు. ఇది స్మార్ట్ మీటర్లు రావడం అంటే ప్రతి ఒక్కరు బిల్లు కట్టాల్సిందే. ఉచిత కరెంట్లు ఉండవు, సబ్సిడీలు ఉండవు. అట్లాగే ఇప్పటిదాకా బహుళ జాతి ప్రైవేట్ కంపెనీలు ఉత్పత్తిలో పాల్గొని లాభాలు చేసుకుంటున్నారు.
రేపు ఈ చట్టం అమల్లోకి వస్తే పంపిణీలో కూడా ఇవాళ ప్రైవేట్ కంపెనీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ రైతాంగానికి ఎదురవుతున్నాయి. వీటితో పాటు మధ్యతరగతి ప్రజల మీద ఇవాళ ఇన్సూరెన్స్లోకి 100% విదేశీ పెట్టుబడి రావచ్చట. మన GST మన LIC ఏమవుతుంది అందుకే ఈ చట్టాలన్నీ రద్దు కావాలని